హామీ కూలీల పొట్ట కొడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి కూలీకి కొలతలకు సంబంధం లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలి. ప్రతి ఒక్క కూలీకి కూడా 250 రోజుల పని కల్పించాలి. కుటుంబంలోని అందరికీ పని కల్పించాలి. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తుంపల్లి కొండాపూర్ ఉపాధి హామీ కూలీల వద్దకు శుక్రవారం కూలీల పనులను పరిశీలించి కూలీల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ ప్రభుత్వంకు సరిపడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్రలకు పాల్పడుతోందని, నిధులను తగ్గించడానికి అనేక సమస్యలు సృష్టించి పథకాన్ని పాతర పెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఇచ్చేది తక్కువ వేతనాలే అయినప్పటికీ కూడా వేసవి కాలంలోని ఎలాంటి ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేక ఉపాధి పనికి వెళుతున్నారని అన్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీసెస్ పేరుతోటి మొబైల్ యాప్ ని కూడా ప్రవేశపెట్టడం కార్మికులకు సమస్యలను మొదలైనవి అన్నారు. ఉపాధి హామీ కూలీల కొలతలతోటి సంబంధం లేకుండా రోజుకి 700 రూపాయలు ఇవ్వాలని, వారానికి కనీసం ఒకసారి మాస్టర్ ప్లే స్లిప్పులను కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూలీలకు వేతనాలను సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం అలాగే నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు ఈ రమేష్ అధ్యక్షత వహించగా జిల్లా సహాయ కార్యదర్శి డి సాయిరెడ్డి, నాయకులు బి కిషోరు, సిపిఐ ఎంఎల్ ఆర్మూరు డివిజన్ కమిటీ సభ్యులు ఆర్ దామోదర్, మండల కమిటీ సభ్యులు ఎం లింబాద్రి, బి సర్పంచ్ సాయిలు, ఎస్ కిషోర్, జె బాలరెడ్డి, జె ఎర్రన్న తదితరులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు. మాత్రమే ఈరోజు ఈ పనిని లేకుండా చేసే ఉద్దేశంగా ఉన్నది కాబట్టి ఈ పనిని కాపాడుకునే బాధ్యత ఇక్కడున్న మనందరి మీద ఉన్నది. పని చేసే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలా. ప్రతి ఒక్కరికి కుటుంబానికి 100 రోజులు కాదు, మనిషికి 200 రోజులు పని కల్పించే విధంగా మనం పోరాటం చేసి ఈ పనిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇంతకుముందు ఫోటోలు దిగే వ్యవహారం లేకుండే, ఇంతకుముందు మాస్టర్ ఉండే, మేట్ ఉండే, ఎవరు వచ్చినా రాకపోయినా మేట్ కూర్చుండి సంతకాలు పెట్టి హాజరు లేసి పంపిస్తే ఆ మాస్టర్ పోతే వారం రోజులకు చిట్టి వచ్చేది. వారం రోజుల్లో ఎవరికి ఎన్ని పైసలు వచ్చేదో మనకు తెలిసేది. ఎన్ని పైసలు చిట్టీలు తీసుకపోతే పోస్ట్ ఆఫీస్లో పైసలు ఇచ్చేది. కానీ ఇవాళ ఆయన రాసిందే లెక్క, ఆయన గీసిందే గీత అన్నట్టుగా బ్యాంకులో పడితే తప్ప నీకు ఎన్ని పైసలు వస్తున్నాయో తెలిసే పరిస్థితి లేదు. ఎవరిని అడగాలో తెలుస్తలేదు. ఇలా మేట్ లేడు, ఫీల్డ్ అసిస్టెంట్ లేడు, దీన్ని చూసి ఆఫీసర్ లేడు. వీళ్ళందరినీ తీసేసి ఈరోజు మన పరిస్థితి చెట్టు కింద కూర్చుండి అన్నమో రామచంద్రాన్ని మొగలు పెట్టే చూసే రకంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ గ్రూప్కు సంబంధించిన ట్రాక్టర్ రాకపోతే ఆ గ్రూప్ వాళ్ళ ఇంటికాడ ఉండాల్సిందే తప్ప ఇంకొక గ్రూప్లో పోయి మట్టి మోస్తానంటే మోయనిచ్చే పరిస్థితులు లేదు. ట్రాక్టర్ని నువ్వే బతిమిలాడుకోవాలా, గడపర నువ్వే తెచ్చుకోవాలా, పౌడర్ నువ్వే తెచ్చుకోవాలా. ఈ 10 మంది గ్రూపును కూడా నువ్వే తయారు చేసుకొని వచ్చి పనిచేస్తే నీకు అరకొరిగా ఈరోజు 100 రూపాయలు, 150 రూపాయలు, 120 రూపాయలు ఈరోజు నీకు పనికి అర్థం వస్తున్నది. మనమేమంటున్నామంటే కొలతలు లేకుండా సంబంధం లేకుండా మనిషికి 600 రూపాయలు ఇవ్వాలా. 600 రూపాయలు ఇవ్వాలంటే నేను ఇవ్వమంటిస్తాడా? నీ సుప్రీంకోర్టే చెప్తుంది కదా, భారతదేశ సుప్రీంకోర్టే చెప్తుంది కదా, ఒక్క వ్యక్తికి రోజుకు 600 రూపాయల కూలి వస్తే తప్ప ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మనం బతికే పరిస్థితులు లేదు, మనం జీవించే పరిస్థితులు లేదు. విలువగల బతకాలంటే కనీసం ఒక్క వ్యక్తికి 600 రూపాయలు కూలిస్తే తప్ప ఈరోజు ఆయన తిండి తినడానికి లేదు, ఆయన బట్ట కట్టడానికి లేదని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. నువ్వు చెప్తున్న చట్టాలు ఎందుకు అమలు చేయట్లేదు? సమాన పనికి సమాన హక్కు నువ్వే చట్టం చేసినావు కదా, మరి ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రభుత్వాలు అమలు చేయకపోతే ఇంకా పెట్టుబడిదారులు ఏం అమలు చేస్తారని చెప్పేసి కూడా మనం